నారాయణపేట జిల్లా మాకనూరు మండలం నేరడ్గం గ్రామంలోని శ్రీ పశ్చిమాద్రి సంస్థాన విరక్త మఠంలో సిద్ధిలింగేశ్వర స్వాముల వారిని మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి దర్శించుకున్నారు. ఇక ఈ జాతర ఉత్సవాల్లో పాల్గొని శ్రీ సిద్ధిలింగేశ్వర మఠంలో పీఠాధిపతి శ్రీ పంచమ సిద్ధిలింగేశ్వర స్వామితో కలిసి అనాథ శరణాలయాన్ని ప్రారంభించారు. ఇక హిందూ సంస్కృతిని సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఇలాంటి మఠాల వల్లే సాధ్యమవుతుందని మంత్రి అన్నారు. ఇలాంటి మఠాల అభివృద్ధికి తమ ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. ఇక ఇంతటి ప్రఖ్యాతిగానిచ్చిన మఠంలో భోజనశాల కొరకు తమ శాఖ ద్వారా 50 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈనాడు సనాతన ధర్మం అట్లాగే విలువలు సేవాభావం చాలా మటుకు తగ్గిపోయి అడుగంటిపోయి వ్యాపారమే పరమావధిగా డబ్బులు సంపాదించడమే పరమావధిగా మారిపోయిన ఈ సందర్భంలో ఇంకా ధర్మం 4 పాదాలు నడవాలని చెప్పని మన సంస్కృతి మన సాంప్రదాయం కొనసాగాలని చెప్పని ఇలా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా కర్ణాటక అయినా భాషలు వేరు కావచ్చు, కానీ ఆలోచన విధానం మాత్రం ఒకటే, సంస్కృతి ఒకటే. అందరు కూడా సమాజంలో మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అనేది పూర్తిగా అడుగంటిపోయినాయి. అందుకని ఆలోచన విధానం మన సనాతన ధర్మం విలువలు ఇవన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించాలంటే అది మఠాల వల్ల స్వాముల వల్ల మఠాధిపతుల వల్లనే సాధ్యమవుతున్నటువంటి వాస్తవాన్ని మనందరూ గ్రహించాలని. కాబట్టి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వ సహాయ సహకారం ఉంటే ప్రతి అమావాస్య రోజు కూడా 4-5 వేల మంది వస్తూ ఉంటారు, అన్నదానం చేస్తూ ఉంటారని చెప్పడం జరిగింది. మా మిత్రులు శ్రీహరి గారు కూడా మాట్లాడడం జరిగింది. మరి ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు నా శాఖ టూరిజం కల్చర్ అంటే సంస్కృతి, మేము చేసే పనిని మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ సంస్కృతిని కాపాడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమం సంబంధించి ఇక్కడ బయట నిల్చొని అంటే చెట్ల కింద కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క భోజనశాల కోసం మా యొక్క కల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా 50 లక్షల రూపాయలు మంజూరు ఇచ్చేటువంటి ఏర్పాటు చేసి